వైసీపీ జమానాలో బూతులతో పేటరేగిపోయిన పోసాని కృష్ణమురళి జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. రాజంపేట సబ్ జైల్లో పోసానికి ఖైదీ నంబర్ 2216 నంబర్ను కేటాయించారు. అయితే మరో కేసులో పోసానిని అరెస్టు చేసేందుకు అనంతపురం జిల్లా పోలీసులు సిద్ధమవుతున్నారు. పోసానిని ప్రత్యేకంగా విచారించేందుకు పీటీ వారెంట్ రెడీ చేస్తున్నారు. పోసానిని వెంటాడుతున్న కేసులకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణారెడ్డి లైవ్ లో అందిస్తారు. రమణారెడ్డి, సుజన, పోలీసులు అయితే పోసాని వేటను షురూ చేస్తున్నారు. పూర్తిగా కూడా సోషల్ మీడియా వేదికగా అలా అనేక మీడియా సమావేశాల వేదికగా కూడా అప్పటి ప్రతిపక్షం పైన తీవ్రకర అభ్యంతరకర అతి జుగుప్సాకర రీతిలో కూడా విరుచుకుపడ్డటువంటి పోసాని ఉదంతం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా సంచలనంగా మారింది. నిన్నటి రోజున ఆయన్ను అరెస్ట్ చేసి రాజంపేట సబ్ జైలుకు కూడా తరలించారు. ఖైదీ నెంబర్ 2216 ఏదైతే ఉందో ఇది 2216 కలిపితే 11 వస్తుంది. ఈ 11కు సంబంధించినటువంటి వైసీపీ సభ్యుల సంఖ్యనైతే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా ప్రతిపక్షాలపైన కానీ సామాజికంగా ఉన్నటువంటి సమాజం పైన కానీ అత్యంత జుగుప్సాకర రీతిలో విరుచుకుపడ్డటువంటి అవహేళనగా మాట్లాడినటువంటి ఏ పార్టీకైనా ఇదే గతి పడుతుందనేది సోషల్ మీడియా వెబ్సైట్లో ఇప్పుడు ప్రత్యక్షమవుతున్నటువంటి పోస్టుల సారాంశంగా మారింది. దీన్ని ఉంచితే పూర్తిగా కూడా రాజంపేట సబ్ జైలుకు పోసాని అయితే ఇప్పటికీ తరలించినటువంటి పరిస్థితి. ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఇటు పోలీసుల విచారణలో కూడా తమదైన శైలిని కొనసాగించారు. పోసాని పైన పదే ప్రశ్నల వర్షాన్ని కూడా కురిపించినటువంటి క్రమం ఉంది. పూర్తిగా కూడా ఏ రాజకీయ పార్టీ చరిత్రలో ఏ నేత కూడా చేయనటువంటి ఇంతటి జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు మీరు ఎందుకు చేశారు? స్వతహాగా మీరు సినీ నిర్మాత, రచయిత, నిర్మాణ రంగాన్ని కూడా చూసినటువంటి మీరు ఇంత పరిధి దాటి హద్దు మీరి ఎందుకు ప్రవర్తించారంటూ పోలీసులు ప్రశ్నించగా పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటి వ్యక్తులు నన్ను కూడా తిట్టారంటూ ఆయన సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. మీరు ఆన్ రికార్డుగా సోషల్ సైట్ల వేదికగా, యూట్యూబ్ వేదికగా, అనేక ఛానళ్ల వేదికగా ఇంత పెద్ద ఎత్తున దాడి చేశారు. మాటలతో తీవ్రమైనటువంటి పరుష పదజాలాన్ని కూడా వినియోగించారంటూ పోలీసులు ప్రశ్నించగా పోసాని మాత్రం ఇందుకు మౌనంగా ఉన్నాడని మాత్రం తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మీరు ఆన్ రికార్డు బీభత్సమైనటువంటి భీతావహమైనటువంటి వ్యాఖ్యలనే చేసినప్పటికీ మీ పైన ఎందుకు కేసు పెట్టకూడదంటూ కూడా రైల్వే కోర్టు న్యాయమూర్తి ఆయనను ప్రశ్నించగా కూడా అందుకు ఆయన మౌనం వహించినట్లుగా సమాచారం ఉంది. పూర్తిగా కూడా ఈ ఉదంతం పూర్తి స్థాయిలో కూడా పెద్ద పెను వివాదాలకు దారితీసినటువంటి ఆ పరిస్థితి. ఎందుకంటే ఒక సినీ నిర్మాత, ఒక సినీ నటుడు ఇంత పెద్ద ఎత్తున కూడా ప్రతిపక్షం పైన, అలాగే కూటమిలో కీలక నేతలపైన ఇంతలా విరుచుకుపడ్డం అనేది సభ్య సమాజానికి తలవంపులు తెస్తుందనేది మాత్రం చాలామంది రాజకీయ పండితులు, విశ్లేషకులు చెబుతున్నటువంటి క్రమం ఇది. ఇటుంటే పూర్తిగా కూడా ఇటు కళ్యాణదుర్గంలో కూడా ఒక కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. మైదుకూరు, కడపల్లో కూడా ఈ పోసాని కృష్ణమురళి పైన ఇతను ఆడినటువంటి దునుమాడిన దుర్భాషల భాగవతం పైన విరివిగా కేసులు నమోదైనటువంటి పరిస్థితి. ఇప్పటికే రాజంపేట సబ్ జైలులో ఖైదీగా ఉన్నటువంటి పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా పోలీసులు అయితే పీటీ వారెంట్ వేసి అతనికి కస్టడీలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. కస్టడీలోకి తీసుకునేటువంటి క్రమంలో అనంతపురం పోలీసులు కూడా పోసానిని అరెస్ట్ చేసేటువంటి అంశం పైన ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఓవులవారిపల్లి పిఎస్లో విచారణ నిమిత్తం పోసాని కృష్ణమురళి అక్కడే ఉండగా పూర్తిగా న్యాయస్థానానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా అనంతపురం పోలీసులు చేరుకున్నటువంటి క్రమం ఉంది. మరోవైపు కడప, మైదుకూరుకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు నమోదై ఉన్నాయి. కాబట్టి పోలీసుల వేటైతే షురూ అయింది. పూర్తిగా కూడా పోలీసులు పోసానిని అక్కడి నుంచి బెయిల్ వచ్చినా పూర్తిగా కూడా పోలీసులు పీటీ వారెంట్ చేసి అతన్ని
అదుపులోకి తీసుకునేటువంటి క్రమం చేసిన మరో కేసుకు సంబంధించినటువంటి విచారణకైతే ఇటు కడప అనంతపురం పోలీసులు రెడీగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. పూర్తిగా కూడా ఈ పోసాని ఉదంతాన్ని న్యాయమూర్తి కూడా కొంచెం సీరియస్గా పరిగణించినట్లుగా కూడా విశ్వసనీయ సమాచారం ఉంది. పూర్తిగా కూడా అన్ని విధాల రాజకీయ పరిజ్ఞానం ఉంది, సినిమా పరిజ్ఞానం ఉంది, సమాజంలో మంచి గుర్తింపు ఉంది. ఈ గుర్తింపు పొందిన వ్యక్తివి నువ్వు ఎందుకు ఇలా ప్రతిపక్ష నేతలపై కానీ పరోక్షంగా అటువంటి పార్టీలపైన ఆ కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఆ నేతలపైన ఎందుకు ఇంత జుగుప్సాకర రీతిలో దాడి చేశావు, ఆ వ్యాఖ్యలను చేశావు అంటూ కూడా న్యాయమూర్తి ప్రశ్నించగా అందుకు పోసాని కృష్ణమురళి మౌనం వహించినటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఇటు వైసీపీకి నేను పూర్తి స్థాయిలో కూడా దూరంగా ఉంటున్నాను, ఏ పార్టీకి కానీ ఎక్కడ ఏ రాజకీయాలతో నాకు సంబంధం లేదంటూ ఒక బహిరంగ ప్రకటన చేసినటువంటి పోసాని ఉదంతం ఇప్పుడు నివ్వెరబోతోంది. ఎందుకంటే 20 మంది సభ్యులతో కూడినటువంటి ఒక అడ్వకేట్ల బృందం అయితే నిన్న రాజంపేటలో వేంచేసి కూర్చున్నారు. వైసీపీ మద్దతుదారులు అలాగే రాజకీయ నాయకులు 20 మంది సభ్యులతో కూడినటువంటి లాయర్లు పెద్ద ఎత్తున కూడా వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ నేతలతో కలగలిసి పోసానికి మద్దతు ప్రకటించడం వెనకల్లా ఇప్పటి వరకు కూడా వైసీపీకి సంబంధించినటువంటి వాసనలు పోసానికి పోలేదు అంటూ కూడా పబ్లిక్గా కూడా తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి క్రమం ఉంది. సృజన పూర్తిగా కూడా మరి కొన్ని రోజుల్లోనే వైసీపీకి సంబంధించినటువంటి ఆ సోషల్ మీడియా నిర్వాహకులకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానళ్ళ పైన కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులు దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి. పోసాని ప్రకటనలు చేశారు, పోసాని తీవ్ర అభ్యంతరకరమైన జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. ఏ ఛానళ్ళలో వచ్చింది, ఏ సోషల్ సైట్లకు వచ్చిందని అనేది మాత్రం పోలీసులు మరి లోతుగా పరిశీలిస్తున్నటువంటి క్రమం ఉంది. ఓవర్ టు స్టూడియో.